ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము ఏలయనగా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 10వ వచనము. For he was looking forward to the city that has foundations, whose designer and builder is God. Hebrews chapter 11 verse 10. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పైన ఆధారపడి జీవిస్తున్న మనము ఎదురు చూడడం, ముందుకు సాగడం మానవద్దు, ఆగిపోవద్దు. దేని కొరకు మనం కొనసాగాలి అంటే, దేని కొరకు మనము ఎదురు చూడాలి అంటే, దేవుడు నిర్మాణకుడిగా శిల్పిగా ఉన్న అద్భుతమైన జీవితం కోసం. మనము మన కంటితో దాన్ని చూడలేకపోవచ్చేమో గాని దేవుడు ఒక మంచి జీవితమును మనకు దాచి ఉంచాడు, నిర్మించి ఉంచాడు అనే విశ్వాసంతో మనము ఎదురు చూడాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్నా నీ యొక్క ప్రస్తుత పరిస్థితి చాలా బాధాకరంగా ఉండి ఉండొచ్చు. నీ కుటుంబం చెదిరిపోయి అనుకున్నవి జరగక అనారోగ్యము రోజు రోజుకు ఎక్కువ అవుతూ కట్టాల్సిన బాకీలు కట్టలేని స్థితిలో నీ యొక్క ప్రస్తుత పరిస్థితి దయనీయముగా ఉండి ఉండొచ్చు. అయినంత మాత్రాన నీవు నిస్పృహలోనికి వెళ్ళవద్దు, నీవు బాధపడొద్దు, నీవు ఎదురు చూడడం మానవద్దు. ఎందుకంటే యేసయ్య నీ జీవితము అద్భుతముగా కట్టబోతున్నాడు. ఆయనే శిల్పియు నిర్మాణకుడిగా ఉన్నాడంట. సాధారణంగా ఒక ఆకర్షణీయమైన ఇల్లుని చూసినప్పుడు, మన కంటికి మంచిగా అనిపించిన ఇంటిని చూసినప్పుడు ఎవరు కట్టారు, మేస్త్రి ఎవరు అని అడుగుతూ ఉంటాం కదా. కొన్ని కట్టడాలు చాలా విచిత్రంగాను అద్భుతంగాను ఉంటాయి. అవి చరిత్రలో మిగిలిపోతాయి. మన దేశంలో ఉన్న తాజ్ మహల్ కావచ్చు, చైనాలో ఉన్న చైనా వాల్ కావచ్చు, దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా కావచ్చు, చాలా అద్భుతమైన నిర్మాణము. అలా ఎవ్వరూ కూడా నిర్మించలేరు అన్నంతగా గొప్పగా ఉంటాయి. అయితే మనుషులు నిర్మించిన ఈ కట్టడాలను చూసే మనం ఆశ్చర్యపోతే, మరి దేవుడు నిర్మించబోతున్న కట్టడం ఇంకెలా ఉంటుంది? మహా అద్భుతమైనది కదండి. ఆయన గొప్ప శిల్పి, ఆయన గొప్ప రూపకర్త. భక్తుడంటాడు, మనిషి యొక్క నిర్మాణమును చూడగా నాకు భయమును వణుకును పుట్టుచున్నది అని. మానవ శరీర నిర్మాణము ఎవరికి అందని ఒక గొప్ప కట్టడం. ఆ రోజున అబ్రహాము తన జీవితంలో కొదువగాను లేమిగాను ఉన్నప్పుడు సంతానము లేని వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఆ స్థితిని అబ్రహాము చూడలేదు. తన యొక్క ప్రస్తుత పరిస్థితిని చూసి కృంగిపోలేదు. విశ్వాసముతో దేవుడిచ్చిన వాగ్దానం కోసం కనిపెట్టుకున్నాడు. తాను దేవుడు ఇస్తానన్న ఆ వాగ్దాన దేశమును కన్నులారా చూడకపోయినా ముందుకు వెళ్ళాడు. ఎందుకంటే దేవుడిచ్చేది, ఇవ్వబోయేది ఎప్పుడు అద్భుతంగానే ఉంటుంది. అబ్రహాము జీవితం కట్టబడింది. ఎవరండి అతని జీవితాన్ని కట్టింది? ఒక సాధారణమైనటువంటి మనుష్యుడా, ఒక ప్రభుత్వమా, ఒక యంత్రాంగమా? కాదు, దేవుడు అతని జీవితాన్ని కట్టాడు. కాబట్టి అబ్రహాము జీవితం ఈ రోజుకు ఎంతో ఆదర్శంగాను ఎన్నో విషయాలు నేర్చుకోదగినదిగాను ఉన్నది. ఈ రోజున నీవు విశ్వాసముతో దేవుని వైపు చూడాలి. నిజమే, నీ జీవితం చాలా సమస్యలతో నిండుకొని పోయి ఉండవచ్చు. భవిష్యత్తు కానరాక, ఉద్యోగము లేక, సరైన సంపాదన లేక, శారీరక బలహీనతలతో ఏం చేసినా అభివృద్ధి చూడలేక ఉండొచ్చు. అయినా సరే నీవు భయపడవద్దు. ఇప్పుడు నీవు చూస్తున్నది తాత్కాలికమైనవి, కొన్ని రోజులు మాత్రమే ఉండేవి. కానీ దేవుడు నీవు చూడని నిత్యమైన వాటిని నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ యొక్క జీవితాన్ని నిర్మించబోతున్నాడు. అది ఎలా ఉంటుందంటే బలముగాను ఉంటుంది, భద్రముగాను ఉంటుంది. అటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అయితే నీవు ఈ సమయంలో నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టు. నీకు నువ్వే ప్రయాసపడకు. దేవుడు కట్టకపోతే, ఆయన సహాయము లేకపోతే కట్టువాని ప్రయాస వ్యర్థమే. ఆయనకు నిన్ను అప్పగించుకో. ఆయన ప్రణాళికలు నీ ఎడల ఉన్నతమైనవి, నీ జీవితంపై నీకు ఆశలు కలగజేసేవి. ఆయన తప్పకుండా నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు దేవుని వైపు చూడడం మానవద్దు, దేవుని కోసం ఎదురు చూడడం మానవద్దు, ఆయన్ని నమ్మడం మానవద్దు. నీవు అనుకున్నది సాధించబోతున్నావు. మనుష్యులు తృణీకరించినా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు.
విశ్వాసముతో, ధైర్యముతో, ముఖ్యంగా ఆశతో ఎదురు చూస్తూ జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయును గాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అనే లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, అబ్రహాము ఎదురు చూచిన ప్రకారంగా అద్భుతాన్ని వారి జీవితంలో మీరు జరిగించారు అయా. ఒక వాగ్దాన పుత్రుణ్ణి అబ్రహాము గారికి అనుగ్రహించారు. అదే విధంగా మేము ఊహించినటువంటి జీవితం మీరు అయా మా జీవితంలో జరిగించగలిగినటువంటి కార్యాన్ని జరిగిస్తురమ్మని వేడుకుంటున్నామయ్యా. అవును ప్రభువా, కంటికి కనబడనటువంటి అయా మరి తండ్రి ఆ యొక్క జీవితము కొరకు మేము కనిపెట్టుకొని ఎదురు చూడాలని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, నీవు మా కొరకు ఉంచినటువంటి మేలులను, నీవు మా కొరకు దాచి ఉంచినటువంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని తండ్రి మాతో మాట్లాడినటువంటి దేవుడవు తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రభువా మీ కొరకు ఎదురు చూస్తారో ప్రతి బిడ్డను నూతన ఆత్మచేత నింపండి. నూతనమైన కార్యాలు వారి జీవితంలో జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. స్వస్థపరచండి, బలపరచండి, ధైర్యపరచండి. వారికి వచ్చిన రోగము, రుగ్మత, బలహీనతలన్నింటినీ యేసు నామములో కొట్టివేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయండి అయా. మరి తండ్రి అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి నా ప్రభా. కుటుంబములో క్షేమాన్ని దయచేయండి ప్రభా. ఒకరి మధ్య ఒకరికి తండ్రి ప్రేమ కలిగి జీవించుటకు సహాయమును దయచేయండి ప్రభా. ప్రేమ సమస్త దోషములను కప్పును అంటున్నావు తండ్రి. అట్టి రీతిగా ప్రభా ఒకరి దోషములను, ఒకరి పాపములను తండ్రి వారు క్షమించుకుంటూ తండ్రి ముందుకు వెళ్ళడానికి సహాయము చేయండి నా ప్రభా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలందరికీ తోడుగా ఉండండి ప్రభా. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి రక్షణ లేని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి రక్షణను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అవునయ్యా, మీ సువార్తకు లోబడక, మీ వాక్యానికి లోబడక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా వారి హృదయాన్ని మార్చండి నా ప్రభ. కఠినమైపోయిన హృదయాలను మీరు మార్చండి అయ్యా. అయా మెత్తని హృదయము గల వారిగా వారి హృదయాన్ని తండ్రి మీరు తండ్రి చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి అదే విధంగా నా ప్రభువా అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకోనండి. తల్లిదండ్రి లేని బిడ్డల పక్షంగా మీరుండండి. కోర్టు సమస్యల నుండి, భూతగాథ సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి. న్యాయాధిపతివైన దేవుడో ప్రభ ప్రతి బిడ్డకు మీరు న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభువా అయా చేతి పని చేసుకుంటున్నారో వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా ప్రభా అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని దీవించండి అయా. వారు మీ సువార్త పని చేస్తుండగా వచ్చే కష్టాలు, నష్టాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. అయా నీ శక్తి చేత ప్రతి బిడ్డను నింపండి. నశించిపోతున్న వారికి వెరితనము, రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అయినది అంటున్నావు ప్రభా నా తండ్రి. ప్రతి బిడ్డను మీరు రక్షించుకోండి. ప్రతి బిడ్డ మోకాలు మీ సన్నిధిలో వంగునట్లు, ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించినట్లు తండ్రి కార్యాన్ని జరిగించండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున సొంత గృహము లేక బాధపడుతున్నారో వారికి సొంత గృహాన్ని దయచేయండి నా ప్రభా. అయా నిలువ నీడలేక ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తినడానికి ఆహారము లేక, కట్టుకోవడానికి వస్త్రము లేక ఉంటున్న బిడ్డలను తండ్రి అయా మీరు దృష్టించండి నా ప్రభా నా తండ్రి. మీరే ప్రతి బిడ్డకు సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి తండ్రి మీ యొక్క రక్షణ కాపుదలను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా అయ్యా సంతానం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి సంతానాన్ని దయచేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి నా ప్రభా. కావలసిన బ్లడ్ ను సమకూర్చండి, కావలసిన బలాన్ని దయచేయండి. నార్మల్ డెలివరీ అవడానికి సహాయం చేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి అయ్యా. అదే విధంగా నా ప్రభా అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
అయ్యా వారు పడే వేదన కష్టం అంతటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరూ తండ్రి మీలో ఆనందించి మీ యొక్క నామాన్ని గణపరిచి అయా మీ నామానికి తగినట్లుగా ప్రభా వారు ప్రవర్తించుటకు సహాయమును దయచేయమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.